రామోజీరావు గారు అంటే ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక ఒక పరిపూర్ణమైన ఒక సామాజిక శక్తి. ఎందుకంటే సామాజిక శక్తి అంటున్నాను ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఆయన సామాజిక స్పృహ అధికంగా ఉండదు. సినిమా తీసినా, అది పేపర్ పెట్టినా, టీవీ పెట్టినా సామాజిక బాధ్యత మనకుంది అని గుర్తించిన వ్యక్తి. నాట్ ఓన్లీ సామాజిక హక్కే కాదు, సామాజిక బాధ్యత కూడా మనకుందని గుర్తించి దానికోసం తప్పించి దానికోసం పోరాడిన వ్యక్తి, నిలబడిన వ్యక్తి. కనుక ఆయన అలాంటి వ్యక్తిని కోల్పోతే వాళ్ళ తెలుగు జాతికి దుర్దినమే. ఆయనలో నాకు ఉన్న అదృష్టం ఏంటంటే, నాకు పెద్ద అదృష్టం ఇలాంటి మహా వ్యక్తితోటి నేను ప్రయాణం ఇంటరాక్ట్ అవ్వగలిగాను. మా నాన్నగారు ఆయనతోటి ప్రయాణం చేశారు. ఆ సమయంలో మా నాన్నగారితో పాటు నేను ఆయనతో కలవటం కానీ, నేను నా సినిమా గెలుపు సినిమా నా డైరెక్షన్లో, నా ప్రొడక్షన్లో నేను అక్కడే తీయటం కానీ, ఆయనతో ఆ సందర్భంలో ఆయన అనేకసార్లు కలవటంలో కానీ ఒక మధురమైన క్షణాలు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఎప్పుడు కూడా ఈ సందర్భాల్లో ఎందుకు ఆయన అంత అదృష్టం అంటే, ఈ సందర్భంలో ఇప్పుడు అనేక మందిని కలిశాను జీవితంలో. నేను అనేక మంది మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను. కలిసినా కూడా ఈయనతో కలిసినప్పుడు ఉన్న అనుబంధం ఏంటంటే, ఒక్క అక్షరం కూడా, ఒక్క వాక్యం కూడా, ఒక పదం కూడా ఆయనతోటి మాట్లాడి 2 నిమిషాలు అవ్వచ్చు, 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు. ఈ సందర్భంలో ఇప్పుడు కూడా ఒక్క పదము, ఒక వాక్యము, అనవసరమైన పదము, అనవసర వాక్యం వచ్చేది కదా ఆయన నోటి నుంచి. ఏదైనా సరే కారణంతో కూడిన పదమే, కారణంతో కూడిన అక్షరమే. అకారణమైన మాట కానీ, అనవసరమైన మాట కానీ, అనవసరమైన పదం కానీ ఆయన నోటి నుంచి రావటం ఈ సందర్భంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఏ మాట వచ్చినా ఒక ప్రయోజనకరంగా, ఒక ఆలోచనపరంగా, ఒక విషయ పరిజ్ఞానంతో కూడిన మాటే, ఒక స్ఫూర్తిదాయకమైన పదమే, ఒక ఆలోచనాత్మకమైన పదమే తప్పితే పిచ్చాపాటిగా అలవోకగా మాట్లాడటం, అనవసరంగా మాట్లాడటం, ఏదో జోకులుగా మాట్లాడటం ఆయనతో నేను మరి మిగతా వాళ్ళతో ఏమన్నా నా వరకు నాకున్న అనుభవంలో మా నాన్నగారితో తిరిగినప్పుడు కానీ, ఆయనతో దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు కానీ అంటే ఎంతసేపు మానసికంగా మానసిక పరంగా ఎంతసేపు కూడా ఒక లక్ష్యంతో అలాగే ఉండేది ఆయన. మనస వాచా కర్మణ ఒక లక్ష్యం, ఆ లక్ష్యం కోసం మాట్లాడటమే, ఆ లక్ష్యం కోసం అడుగేయటమే అన్నట్టు ఉండేది. అది అలాంటి వ్యక్తిత్వాన్ని చాలా అరుదు. చాలామంది ఉంటారు చిన్న మామూలు ఏ ఆధారం లేకుండా కూడా వచ్చి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చాలామంది కూడా అనేక మంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత అక్కడతోటి ఓకే ఇట్స్ ఇనఫ్ అని కొంచెం కాంప్రమైజ్ అవటాలో జీవితంలో మిగతా బంధువర్గం కోసమో, బిడ్డల కోసమో ఒక మార్గం తప్పటమో జరుగుతుంది. కానీ ఈయన జీవితంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి చరమాంకం దాకా, ఆఖరి రోజు దాకా తన లక్ష్యాన్ని కట్టుబడి ఉన్నాడు. ఎక్కడ వెసక్కుండా, ఎక్కడ నెరవకుండా, ఎవరికి నెరవకుండా అదే లక్ష్యంతో, అదే సిద్ధాంతంతో, అదే పోరాటంతో, అనే నిర్దిష్టమైన విధానాలతోటి ప్రయాణం చేశారు. అలా చేయటం, అలా జీవితాన్ని ఆఖరి రోజు 88 ఏళ్ళు అలాగే గడపటం అనేది చాలా కష్టమైన విషయం, గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తితో నాకు పరిచయం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తితో నాకు పరిచయమే కదా ఆయనకి నేను తెలుసు. ఆయన మామూలుగా ఆయన అందరికీ తెలుసు. అలాగే నాకు తెలుసు మాత్రం కాదు, ఆయనకి నేను తెలుసు. ఏం చిట్టిబాబు అని అనగలిగిన పరిచయం నాకు ఉంది. ఆయనతోటి ఇంటరాక్ట్ అవ్వగలిగాను అనేది ఒక అదృష్టం, మా దేవుడిచ్చిన భాగ్యంగాను, నాకు మహద్భాగ్యంగాను, మర్చిపోని మధుర క్షణాలుగాను తలుచుకుంటూ ఆయనకి, కుటుంబానికి సానుభూతి. ఎందుకంటే ఆయన ఒక సినిమా తీయాలంటే, హాలీవుడ్ సినిమా తీయాలంటే ఏ సినిమా తీయాలనుకున్నాడైనా మన భారతీయ ఇతిహాసాన్ని, మన దేశ ప్రతిష్టని ప్రపంచంలో ఒక బెన్హర్ ఎలా నిలబడిపోయిందో, ఒక 10 కమాండ్మెంట్స్ ఎలా నిలబడిపోయిందో, ఇలా మనం ఇతిహాసాన్ని నిలబెట్టాలి అనే తపన. అది ఎంతసేపు నా దేశం, నా రాష్ట్రం, నా సమాజం, నా భాష అని తెలుగు భాష మీద ఆయన ప్రేమ, మక్కువ అంతటిది కాదు. అందుకని తెలుగు భాష కోసం కూడా ఉద్యమం పెట్టాడు. తెలుగు భాషలో, తెలుగు పత్రికలో తన ఇంగ్లీష్ పదం అనేది రానివ్వకుండా ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడుతున్నారు. అది విపుల చతుర పుస్తకాలు చూసిన ఒక సామాజిక స్పృహతో కూడిన కథలతోటి కూడిన సంపుటి.
ఇట్లాగూ ప్రతి దాంట్లోనూ ఇంత నిర్దుష్టంగా ప్రయాణం చేయటం, ప్రతి విషయంలోనూ ఇంత క్రమశిక్షణతో ప్రయాణం చేయటం సాధ్యమా అంటే ఆయన ఒక్కరికే సాధ్యం అని చెప్పచ్చు. నాకు తెలిసిన జీవితంలో ఆయనకు ఒక్కరికే సాధ్యం. అనేక మందిని చూశాను, ఇంత గొప్ప మనుషులు చూశాను. ఎక్కడో ఒక చోట డీవియేషన్ ఉంటుంది, ఎక్కడా డీవియేషన్ లేని పోరాటం అయింది. హ్యాట్స్ ఆఫ్. నా జీవితంలో అదృష్టంగా ఏదో భావిస్తున్నాను. అలాంటి ఆయన పోవటం అనేది నాకే కాదు, ప్రతి తెలుగు గుండెకి గాయం అది, ప్రతి తెలుగు హృదయానికి బాధాకరమైన విషయం, ఒక దుర్దినం. మా నాన్నగారికి ఆయనకున్న మా నాన్నగారిని అమితంగా గౌరవించేవారు ఆయన. నాన్నగారి దగ్గర విద్వత్తుని చాలా విలువ కట్టేవారు ఆయన. అందుకనే నాన్నగారు అంటే చాలా గౌరవంగా ఆయనతోటి టీవీ సీరియల్స్ అవ్వచ్చు అవి రాయించుకుంటామే కాకుండా, మీరు ఇక్కడికి వచ్చేయండి, రామోజీ ఫిలిమ్స్లో మీకు బంగ్లా ఇచ్చేస్తాం, మీరు ఇక్కడికి వచ్చేయండి అని కూడా ఆయన్ని అడిగి సందేశాలు ఉన్నాయి. ఇక్కడ ఉండిపోండి, మీరు మీ మేధస్సును మాకు ఉపయోగించడానికి కూడా అడగడం జరిగింది. అలాగే ఆయన మహాభారతం రాయించుకున్నారు దాంతో ఇంగ్లీష్లో. మహాభారతం కొత్త అంటే కొత్తే. ఎందుకు కొత్త అంటే ఇంగ్లీష్లో, ఇది హాలీవుడ్లో తీయాలని ఇంగ్లీష్లో తీయాలి, ఆంగ్లంలో తీయాలని చెప్పి నాన్నగారితో రాయించారు. నాన్నగారు ఆంగ్లంలో రాశారు. నాన్నగారు ఆనాటి నుంచి కూడా ముందు స్క్రీన్ ప్లే ఇంగ్లీష్లో రాసేవారు, డైలాగులు తెలుగు అని ఇంగ్లీష్లో రాసేవారు. అది చూసి ఆయన మీకు ఇంతటి ఇంగ్లీష్ ఎట్లా వచ్చు అంటే, ఆ రోజుల్లో చదువు ఇంత ఇంగ్లీష్, సరే మీరు రాయండి, మీరు రాసేయండి, వాళ్ళు చూస్తారన్నారు. అప్పుడు నాన్నగారు రాసిన తర్వాత, నాన్నగారి మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసినాక వాళ్ళు ఇంగ్లీషు రైటర్స్ని పిలిపించారు. రామాచారి గారు పిలిపించి ఈ స్క్రిప్ట్ని భాషలో ఏమన్నా ఉందంటే, వాళ్ళు నాన్నగారి స్క్రిప్ట్ చదివి ఇంకా వాట్ మోర్ ఇంగ్లీష్ యూ నీడ్, దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్, ఏ బ్యూటిఫుల్ హాలీవుడ్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ దేర్ అని అంటే, ఇంతకన్నా గొప్పగా ఇంకేం రాయాలి ఇంగ్లీష్లో, ఆయనే రాశారు గొప్పగా అని చెప్తే, రామోజీ గారు నాన్నగారిని కౌగులించుకుని, ఇంతటి ఇంగ్లీష్లో కూడా మీకు ఇంతటి విద్వత్తు ఉందని తెలియదని గౌరవించుకోవటం. అట్లాగా ఆ సినిమాని ఇంగ్లీష్లో, ఆ కథని, ఆ స్క్రిప్ట్, నాన్నగారు ఇచ్చే స్క్రిప్ట్ని హాలీవుడ్లోనే అక్కడ రిజిస్టర్ చేశారు. అది తీయలేకపోవటం ఒక పెద్ద బాధ. నాన్నగారితో ఆయనకు చాలా అబంధం. అందుకనే ఆ స్క్రిప్ట్ అయినాక నాన్నగారితో 18 పర్వాలు మహాభారతం రామోజీ ఫిలిం సిటీలో 18 గదులు 18 పర్వాలు అని, ప్రతి పర్వము ఆ రూమ్లోకి ఎంటర్ అవగానే 5 నిమిషాలు 7 నిమిషాలు 5 నిమిషాలు దృశ్యం కనపడుతూ ఉంటుంది, ఆ కామెంట్ వినపడుతుంది టూకీగా ఆ పర్వం గురించి. అలా 18 పర్వాలు 18 రూములు 18 ఐదుల 1.5 అవర్లో మొత్తం మహాభారతం మొత్తం చెప్పేయచ్చు. అట్లాగూ నాన్నగారితో రాయించారు, బ్రహ్మాండంగా రాయించారు. నాన్నగారు అహోరాత్రాలు శ్రమించి ఆయన లక్ష్యానికి, మా రామోజీ గారి కోరికని నాన్నగారు ఉబ్బి తప్పిపోయి, అసలు ఇలాంటి ఆలోచన ఎవరికి వస్తుంది, 18 పర్వాలు రూమ్లో గంటన్నరలో చెప్పాలి. అది విదేశీయులకి మన మహాభారతం గురించి వెళ్ళాము, రామోజీ ఫిలిమ్స్కి వెళ్ళాము, ఇతిహాసం, ఇండియన్ ఇతిహాసం ఎపికను విన్నాము, తెలుసుకున్నామని చెప్తేగా ఆ ఆలోచన గొప్పగా. నాన్నగారు కూడా అహోరాత్రాలు కష్టపడి రాశారు. అది ఎగ్జిక్యూట్ కాల. అవి 2 కారణాలు ఆయనకు మిగిలిపోయిన కారణాలు. ఆయన డెఫినెట్గా జీవితంలో రామోజీ గారు ఆ తర్వాత కూడా అది అయిపోయినా కూడా చాలాసార్లు నాన్నగారు బతుకుంటూ కూడా అనేకసార్లు చేయలేకపోయాం, ఇది అనుకున్నది సాధించలేకపోయాం, కారణాలు కాస్టు అన్ని టైంలో ఆయన ఆర్థికంగా కొన్ని 1-2 దెబ్బలు తింటాం. సో అందువల్ల అలా అయిపోయినాయి. అయితే ఆ టైంలో కూడా మా నాన్నగారికి డబ్బు ఇచ్చేసారు. అది ఆగిన సినిమా మహాభారత ఆగిన, ఈ 18 పర్వాలు ఆగిన, నాన్నగారితో ఆయన దగ్గర గొప్ప లక్షణం అది. మీరు మీ మేధస్సు ఉపయోగించి మీ మేధస్సు ఖర్చు పెట్టేశారు, మీ శ్రమకి నేను ఇవ్వాల్సింది ఇచ్చేయాలి, నేను ఆగిపోయాను కనుక మీది ఆగండి అంటూ కరెక్ట్ కాదు. నాన్నగారు భలేవారులేండి, అది మొదలెట్టినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చులేండి, మీరు ప్రస్తుతం దాన్ని ప్రొసీడ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, పర్వాలేదని నాన్నగారు. లేదు మహారథి గారు, మీరు మీ మేధస్సును ఉపయోగించి అహోరాత్రాలు కష్టపడి రాసేసినాక దాన్ని నా కారణాల వల్ల నేను డిలే అవుతుంది, చేయలేకపోతున్నాను కనుక మిమ్మల్ని మీ శ్రమకి ఫలితం ఇవ్వకుండా, మీ మేధస్సుకి నేను విలువ కట్టకుండా వదిలేస్తే కరెక్ట్ కాదు. అది వ్యక్తిత్వం, ఆయనలో గొప్ప వ్యక్తిత్వం.